నేను ఒక ముచ్చట చెప్తాను, జర వినండి. ఇక వాళ్ళకి ఎవరికో ఇప్పుడు నిన్న మొన్న అంటున్నా, ఇప్పుడు జరుగుతున్నది. అందరూ ఎవరిదో ఆ పిల్లనంట, పూసలు అమ్ముకున్న పిల్లనంట. ఇక పూసలు అమ్ముకున్న పిల్లకి, అది ఏదేదో రోడ్డు మీద బతికే పిల్లకి, ఇక పిల్లకి నీ కళ్ళు గోధుమ రంగు కళ్ళు ఉన్నాయి, నువ్వు అందంగా ఉన్నావు, మీదికెళ్ళి దిగిపడ్డ దేవత కన్య అని ఆ పిల్లని అంటుర్రు. రోడ్డు మీద బతికేటోళ్ళకి వాళ్ళు అంత అందంగా ఉంటే, మేము ఇళ్ళల్లో ఉండి మేము వంట చేసుకుంటుంటున్నాం, మరి మా పరిస్థితి ఏంటండి చెప్పండి. నిన్న మొన్న వచ్చిన ఆ పిల్లని ఫేమస్ చేసేసిర్రు. ఈడ 24 గంటలు కిచెన్లో చచ్చేటోళ్ళని మమ్మల్ని మాత్రం ఫేమసే చేయలేరు. ఈ మాత్రం కరెక్ట్ అండి చెప్పండి. ఆ పిల్ల కళ్ళు అంట గోధుమ రంగు ఉన్నాయంట. మా కళ్ళు బాగాలేవా? మాకేం తక్కువ అండి, అందం లేదా, ఏం లేదు. మేము ఇన్ని వీడియోలు తీస్తున్నాము, ఒక్క వీడియో నన్ను హైలైట్ చేసిరా మీరు? మాలాంటి ఆవేదన, మాలాంటి బాధ ఎవరికి చెప్పాలి చెప్పండి. ఎవరన్నా అందరూ ఏమంటారు, ఆమె దేవుని బిడ్డే, దేవుని కోసం వచ్చింది, మీదికెళ్ళి వచ్చింది. చివరికి చూస్తే అది బొట్టే సరిగా పెడతలేదు, దాన్ని వాళ్ళకని చూస్తే అన్నీ చక్కగానే లేవు, దాన్ని హైలైట్ చేసి మీరు ఉండాల్సిన వాళ్ళే భూమి మీద. ఇక చాలండి, ఇక యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు ఆమె ముఖమే వస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఆన్ చేస్తే చాలు ఆమె ముఖమే వస్తుంది. ఎవరి ఏది ఆన్ చేసినా కానీ ఆమె ముఖమే వస్తుంది. ఏదిరా బాబు, జనాలు ఎవరినైనా ఒకళ్ళని పిచ్చిగా నమ్మితే ఇక డైరెక్ట్ వాళ్ళ నుండి నమ్ముకుంటూ పోతారు. అందంగా ఉంటే సరిపోతుందా? గుణం ఉండాల్సిన తెలివి లేదు. ఓ అబ్బా, ఆ పిల్ల ఏ కళ్ళు గోధుమ రంగు కళ్ళు ఉన్నాయి, అంత మాత్రానికే ఆమె బ్యూటిఫుల్లా? మిస్ ఇండియా చేయండి. మేము కూడా ఇళ్ళల్లో మేము కూడా చిన్న చిన్న యూట్యూబ్లు పెట్టుకుంటుంది. ఒక ఆడపిల్లగా నా ఆవేదన మీరు పట్టించుకుంటారేమో అని చెప్తున్నానండి. నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేను, వీళ్ళైతే క్షమించండి.